సో ఈ సినీ విశ్లేషకులు ఉన్న పేరుతో వీళ్ళు వచ్చేవాళ్ళు నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ చిట్టిబాబు గారు కానీ, ఈ గీతాకృష్ణ గారు కానీ నోటుకొచ్చినట్టు మాట ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లా. పోనీ నువ్వు మాడేది నిజాలు మాట్లాడు కదా, నేను కాల్ రికార్డింగ్ స్క్రీన్ షాట్స్ చూస్తూ మాడుతున్నా, నువ్వు జస్ట్ ర్యాండమ్గా వచ్చి నిన్ను ఎవరు చేయమన్నారు, నువ్వు ఏం తెలుసా సన్నాసి, నేను ఎడంకాలు చెప్తూ కొడతాను దేనికి? నేను మూవీ రోస్ట్ చేసి నువ్వు చూసినావా, ట్రోల్ చేసి నువ్వు చూసినావా, రివ్యూ రాసి నువ్వు చూసినావా? లేదు కదా. మరి దేనికి లైవ్లో వచ్చి మాడతాం కదా అంటే నువ్వు రాలేదు, వెనకాల నుంచి పోయి ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి నీ తప్పుని కప్పించుకోవడానికి ఇలా సైడ్ ట్రాక్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు కరెక్ట్ అది? మాట్లాడారా మరి ఎప్పుడైనా ఆయనతోని? నేను మాడదామని లైవ్ పిలిస్తేనే రాలేదమ్మా. మరి కాంటాక్ట్ ఏదైనా ఉన్నాక నేను మాట్లాడుతాను ఆల్రెడీ లైవ్కి. నేను వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు నాతో, సార్ ఇప్పుడు దాకా మీరు ఆల్మోస్ట్ లైక్ 10-15 ఇంటర్వ్యూలు ఇచ్చున్నారు, ఆల్మోస్ట్ లైక్ 1.5 మంత్ బ్యాక్, 1.5 మంత్ కాదు 1 మంత్ బ్యాక్ అనుకుంటా. మీరు ఇప్పటికే 15 ఇంటర్వ్యూలు ఇచ్చున్నారు, కానీ అన్ని సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. పని చేద్దాం, మనం లైవ్ డిబేట్ పెడతాం కదా 7 o'clockకి పెట్టారంటే వాళ్ళు మీరు ఎదురు కూర్చొని మాడండి, పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఏం జరుగుతుందో అంటే రానివ్వండి, నేనేం భయపడట్లేదు, నేను తప్పు చేస్తే కదా భయపడాలి, రమ్మనండి కదా మాడదామని చెప్పినాను. మళ్ళీ ఆ తర్వాత నేను 2 రోజులు కాల్ చేసిన, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదండి అని చెప్పినారు. 3వ రోజు కాల్ చేస్తే లేదండి అవ్వదండి వదిలేయండి ప్లీజ్, అది ఇంకా కుదరదు అంటున్నారు అని. మరి దేనికి? తప్పు నువ్వు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడతాను? బయటకు వచ్చి మాడాలి కదా. సరే వదిలేను, తప్పు నేను మాట్లాడను, నా వల్ల కాదన్నప్పుడు నువ్వు కాంగానే ఉండాలి. వెనకాలకి వెళ్ళి వేరే ఛానల్స్లో నా పేరు పెట్టుకునేసి చంద్రహాస్ ఇట్లా చేసినాడు కాబట్టి వాడిని కొట్టారు, ఇంకొక ఆయన గీతాకృష్ణ అయితే ఆయన డైరెక్ట్గా అవును ఇప్పుడు నాయనా ఇప్పుడు కేసులు పెట్టి చేశారు, లేకపోతే భయానా భుజబలం చూపిస్తారు, ఆయన తగ్గదు ఆయన చేస్తారు అంటే పబ్లిక్గా ఓపెన్గాను రౌడీజం చేస్తారు. అయితే ఏందంటున్నావు నువ్వు? ఇది నువ్వు ఫిల్మ్ ఛాంబర్ నుంచి పంపించే మెసేజ్ ఇది. మీరు ఎంతవరకు కరెక్ట్ మాది? ఇప్పుడు అరేంజ్ చేస్తే మనం మాట్లాడతారా చిట్టిబాబు? డెఫినెట్లీ వై నాట్, ఇప్పుడే మాట్లాడతాను నేను కూర్చొని మాట్లాడితే ఛాన్స్ ఉంటే. హలో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారా అండి? నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు చంద్రహాస్ అండి. ఈ మంచు విష్ణు కేసు పైన నేను ఫైట్ చేస్తున్నా కదా, నేను లైవ్లో ఉన్నానండి, ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను నేను. ఇదే మీతో మాడదాం అనిపిస్తే నాకు ఇలా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, ఎప్పటి నుంచో మాడదాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఛాన్స్ దొరికింది. కింగ్ చంద్రహాస్ అనే నా ఛానల్ సార్, చంద్రహాస్ నా పేరు. నన్ను మంచు విష్ణు నా పైన తప్పుడు కేసులు పెట్టి 9 నెలలుగా టార్చర్ చేస్తా, హెరాస్ చేస్తా, నా వస్తువులు లాగేసుకొని రోడ్డు మీదకి లాగి టార్చర్ చేస్తున్నాడు అనేసి మొన్న ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే యాంకరు మీరు తిరిగి వాడు రోజు ఎవరు చేయమన్నాడు, ట్రోల్ ఎవరు చేయమన్నాడు, వాడికి సినిమా తెలుసా, ఒక ఫ్రేమ్ చూసాడా, వాడు ఏమీ చూసినప్పుడు ఎందుకు చేస్తాడు అన్నారు కదా. మీరు అంత ప్రిసైజ్గా ఏ వీడియోలు చూశారు? నేను కన్నప్ప గురించి ఒక్క మాట మాడింది లేదు ఇప్పుడు దాకా. ఆవిడ అన్నదాని గురించి ఆవిడ అన్న ఇలా ట్రోల్ చేశారు అనేది అంటే అలా ఎందుకు ట్రోల్ చేయాలి? అలా ఏమీ చూడకుండా ఒక ఫ్రేమ్ చూడకుండా ట్రోల్ చేయటారేంటి? తప్పు అన్నాను. ఫ్రేమ్ కూడా చూడకుండా ట్రోల్ చేయాలి. మీరు ట్రోల్ చేయలేదంటే మిమ్మల్ని గురించి కాదు, ట్రోల్ చేసిన వాళ్ళ గురించి అంతేగా. అంతే కదా సార్. అప్పుడు 9 నెలలుగా నేను ఫైట్ చేస్తున్నాను సార్ ఇష్యూ పైన మూవీ ఇండస్ట్రీలో. చెప్పండి నువ్వు ట్రోల్ చేయలేదంటే నిన్ను గురించి కాదు మాట్లాడిందంటే. ఆమె చంద్రహాస్ అని చెప్పినప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళ గురించి అడిగింది. మీరు ప్రిసైజ్గా అడిగారు సార్, ఎవరా మనిషి ఏంటి ఆ పేరు అని అడిగిన తర్వాత ఆ అమ్మాయి చంద్రహాస్ అని చెప్పిన తర్వాత మీరు మాటలు స్టార్ట్ చేశారు. అదే ట్రోల్ చేసి ఉంటే తప్పు అని చెప్పారు అంతే. ట్రోల్ చేస్తే సినిమా చూడకుండా ట్రోల్ చేస్తే తప్పు అన్నాను. ఇప్పుడు అట్లా సినిమా చూడకుండా ఎవరు ట్రోల్ చేశారని అడిగితే మీ పేరు చెప్పింది. మీ పేరు చెప్పుంటే ట్రోల్ చేసింది ఎవరైనా సరే మీ పేరైనా ఎవరి పేరైనా ట్రోల్ చేస్తే స్వయం చూడకుండా కమెంట్ చేయడం కరెక్ట్ కాదు, తప్పదు. సో మీరు అనేది నన్ను కాదు, ట్రోల్ చేసి ఎవరైతే చేసినారో వాళ్ళని అన్నారు అంటారు. వాళ్ళని అంతే వాళ్ళని అన్నట్టు. సరే సార్, ఇప్పుడు నాకు సరే అంత ప్రిసైజ్గా మాట్లాడుతున్నారు కదా, నాకు మీ మీద రెస్పెక్ట్ ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా మాట్లాడినా కూడా నా మీద పెద్దవారు కాబట్టి నాకు రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాల్ని బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? సినిమా ఎవరు సినిమాని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఏ సినిమాకి బ్లాక్మెయిల్ చేశారు జనాలు? కన్నప్ప సినిమా రావడానికి ఎవరైతే 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ అనేది ప్రొడక్షన్ కంపెనీ, మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి నుంచి జనాల్ని 3 వీడియోలు చేయాలి. ప్రెసిడెంట్ పొజిషన్లో ఉండే మంచు విష్ణు గారి ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఓన్ ప్రొడక్షన్ కంపెనీ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ఉందో దాని నుంచి క్రియేటర్స్కి మెయిల్స్ వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ 3 వీడియోలు చేయకపోతే మీ ఛానల్ని లేపేస్తాము, టర్మినేట్ చేస్తాము, ఒకవేళ చేస్తే మీతో ఫ్యూచర్లో కూడా కలిసి పనిచేస్తాము అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ అంటారా సార్ మీరు? అలా బ్లాక్మెయిల్ చేస్తే తప్పే. బ్లాక్మెయిల్ చేస్తే మీరు దాని మీద స్పందించండి, యాక్షన్ తీసుకోండి, కేసు పెట్టండి. ఎగ్జాక్ట్లీ సార్, నేను స్పందించిన దానికే బెదిరిస్తున్నారు, కేసు పెట్టండి. అదే సార్, నేను అలా స్పందించిన దానికే ఆంధ్రాలో ఒక కేసు, తెలంగాణలో ఒక కేసు, ఇంటికి వచ్చి ప్రాపర్టీస్ లాగేసుకొని పోలీసు వాళ్ళ ముందే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి నా వస్తువులన్నీ లాగేసుకొని కనీసం లాగేసుకున్నానని రిసీట్ కూడా ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టి మంచు విష్ణు వాళ్ళు, శివబాలాజీ గారు, మంచు విష్ణునా ఇంకెవరు
నా మీద ఫస్ట్ కేసు పెట్టింది మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమచంద్ర బాబు అండ్ హేమాద్రి నాయుడు. సెకండ్ కేసు పెట్టింది మా అసోసియేషన్ నుంచి ట్రెజరర్ శివబాలాజీ గారు. అండ్ నా మీద కేసులు పెట్టడానికి ముందుకు వచ్చి మాట్లాడింది వీళ్ళు 24 ఫ్యాక్టరీ ఆఫీసర్ నుంచి కంటెంట్ మేనేజర్ రాజశేఖర్ గారు. వీళ్ళు ఇప్పుడు మంచు విష్ణు గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా సార్, ప్రెసిడెంట్గా ఉన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వైస్ ఛాన్సలర్ వైస్ ప్రెసిడెంట్ 24 మోహన్ బాబు వైస్ ప్రెసిడెంట్ 24 ఫ్యాక్టరీకి ఈయన ఓనరు. ఇప్పుడు ఈయన పనిచేస్తున్న ఈయన హెడ్గా ఉన్న ప్రతి దగ్గర నుంచి మనుషులు వస్తున్నారు. దేనికి వస్తున్నారు సార్? ఆయన తెలియకుండానే వస్తున్నారు అందరూ. ఇప్పుడు ఆయన చెప్పి ఆయన అదే పని కాదు, విష్ణువుకు ఉన్న పనుల్లో వాళ్ళ మీదకి వెళ్ళు వీళ్ళ మీదకి వెళ్ళు అని చెప్పి అంత టైం కానీ అంత సీన్ కానీ ఉండదు. 9 నెలలుగా సరే ఆఖరి సరే వాళ్ళకి ఆయనకి తెలియదు అనుకుందాం, ఆయనకు తెలియదు, మిగతా అందరూ అన్ని హ్యాండిల్ చేస్తున్నారని. ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా వేరే హ్యాండిల్ చేస్తున్నారు సార్. ఆయన వచ్చి ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు కదా. ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్తో వీడు అబద్ధాలు చెప్తున్నాడు, ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు, దీనికి మాకే సంబంధం లేదనేసి ఒక అబద్ధపు ట్వీట్ చేసి వెళ్ళిపోయాడే. అది కూడా కరెక్ట్ అని అంటారా? అది కూడా ఆయన తెలియదు ఆయనకి. కంప్లైంట్ తీసుకుంటే కదా సార్, డిఎస్పీ లెవెల్లో ఉండే ఆయన పేపర్లు పట్టుకొని ఇసిరి బయటకు వేసి వినండి సార్, వినండి ఒక్క నిమిషం వినండి సార్, రెస్పాన్సిబుల్ పర్సన్ కదా మీరు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అందరూ కూడా మంచు విష్ణు హ్యాండ్ ఓవర్ ఉన్నారా ఏంటి? వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్? That is what I am seeing, sir. That is what I am talking. That is what I am experiencing. That is what I am telling. From last 8 months, and this after completion of February, it is 9 months. Please listen first of all. When I am trying to talk and trying to explain you, please listen to me also, sir. My version also, please. I request you. Yeah, okay. I am listening. ఇంటి నుంచి అబద్ధాలు చెప్పి తెలంగాణ పోలీసు వాళ్ళు నా వస్తువులను ప్రాపర్టీస్ అన్ని లాక్కొచ్చేసి నా కేసులు తీసుకోండి సార్, నేను కూడా కేసు పెడతాను, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోనేసి అన్ని ప్రూఫ్లు కాల్ రికార్డింగ్ స్క్రీన్ షాట్స్ అన్నీ ఉన్నాయంటే డిఎస్పీ లెవెల్లో ఉండే ఆయన పేపర్లు పట్టుకొని ఇసిరి బయటకేసి నీ దిక్కుని చోటు చెప్పుకోపోరా, నీ కేసు నేను తీసుకోను అన్నారు. నా మీద 2 కేసులు ఉన్నాయి, తప్పుడు కేసులు. విష్ణు ఏం చేస్తాడు? కేసు పెట్టించింది ఎవరు సార్? శివబాలాజీ గారు కదా మా అసోసియేషన్ నుంచి. కాదమ్మా, వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టితే మీరు పెడితే డిఎస్పీ తీసుకోలేదంటే దాని అర్థం మీ కేసులో బలం లేదనో లేకపోతే ఇంకోటి ఉండాలి. సరే సార్, బలం లేదు, నా కేసులో బలం లేదు కాబట్టి తీసుకోలేదు కదా. నా మీద పెట్టిన ఫస్ట్ కేసు తెలుసా సార్ మీకు? నా మీద పెట్టిన ఫస్ట్ కేసు తెలుసా సార్? నాకు తెలియదు. నేను చెప్తాను ఏంటండి సార్, మంచు విష్ణు గారి ప్రైవేట్ పార్ట్స్ని తీసుకొని పబ్లిష్ చేశాను, మంచు విష్ణు గారు పాన్ వీడియోలు తీసుకొని నేను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాను అని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు సార్. అది బలమైన కేసా సార్ నా మీద? మరి పాన్ వీడియోలు చేస్తే బలమైన కేసే కదా. మంచు విష్ణు గారు పాన్ వీడియోలు ఉన్నాయి సార్ బయట. మరి ఎక్కడ లేవుగా మరి ఎఫ్ఐఆర్ ఎట్లా రిజిస్టర్ అయింది సార్? ఆధారాలు మరి ఉంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎవరు నీ పేరు బలమైన కేసులు ఉంటే నీది బలమైన కేసు అయితే తీసుకుంటారు వాళ్ళు కాబట్టి తీసుకున్నారంటే ఆయన పాన్ కేసు బలమైన కేసు, అది స్క్రీన్ షాట్స్ మెయిల్స్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, నాది బలమైన కేసు కాదు, ఆయన పాన్ క్లిప్పులు బలమైన కేసు కదా సార్. నువ్వు మాట్లాడతారు, నువ్వు మాట్లాడితే అర్థం దానికి. అవునా? అసలు వాళ్ళ కేసు అతనేమి నీ మీద దాడి కాదు. పోలీస్ స్టేషన్ లో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. నువ్వు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోకపోతే దానికి అతనేం చేస్తాడు? ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ కంప్లైంట్ ఇచ్చుకోబ్బా అని చెప్పి కామన్ మ్యాన్కి ఇలా సార్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా సార్. పోలీసు వాళ్ళు తీసుకోలేదు మోహన్ చేయమంటారు అని మీరు మాట్లాడతారు, పోలీసు వాళ్ళు కేసులు తీసుకుంటారు, మా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తారు, మీరు చెప్పులు తీసుకొని కొడతాను సన్నాసి అని మాట్లాడతారు. మా పోలీసులు కనుక నువ్వు కంప్లైంట్ ఇచ్చి తీసుకోనంటే లీగల్ గా యూ కెన్ ప్రొసీడ్. ₹1,00,000 వెళ్తున్నారు సార్ లాయర్లు. కేసులు తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక కామన్ మ్యాన్ న్యాయాన్ని కొనుక్కోవాలి, ఆ న్యాయాన్ని రేటు ₹1,00,000 అంటున్నారు సార్. ఏం చేయాలి సార్? ఏం చేయలేం కదా సార్. మరి అలాంటి వ్యవస్థలోనే మీరు ఉన్నారు కదా సార్. చెప్పులు తీసుకుని కొట్టాలి, సన్నా చదవాలని మాట్లాడుతున్నారు, తిరిగి కాల్ చేసి మాట్లాడుతుంటే నిన్న అనలేదు బాబు, వేరే ఎవరు అన్నారు బాబు మాట్లాడుతున్నారు కదా సార్. ఇలా చేసిన వాడిని ఎవరినైనా సరే కొట్టాలి అన్నాను. మీతో పాటు ఆ గీతాకృష్ణ అనే ఆయన భుజబలం చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు, న్యాయాన బాగానే చెప్తాడు అని మాట్లాడుతున్నారు. మరి బ్లాక్ మెయిల్ గురించి మీరు ఎందుకు సార్ పని చేద్దాం సార్, మీరు అంటున్నారు కదా. తీసుకోవట్లేదు కదండి. సరే సార్, ఇప్పుడు మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ కదా సార్. డీజీపీ పోలీస్ ఆఫీసర్ ని కంప్లైంట్ తీసుకోవట్లేదంటే యూ హ్యావ్ గాట్ ఎవరీ రైట్ టు గో లీగల్లీ. సాధారణ మనిషి లాయర్ కూడా అవసరం, సాధారణ మనిషి కూడా యూ కెన్ కోర్టులో కంప్లైంట్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు మీరు థ్యాంక్స్ అలాట్ సార్ మూవీ ఇండస్ట్రీ నుంచి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూ షుడ్ నో ది రీజన్ మీన్స్ టు కౌంటర్. వాళ్ళు ఇచ్చారంటే నేను వాళ్ళకి వెళ్ళాను తీసుకునేది అంటే ఇట్ ఈస్ యువర్ ఇన్కెపాసిటీ. It's not our incapacity, sir. It's the incapacity system that we are living in. From 9 months I'm fighting this fight, and I know I've tried each and everything that is possible, sir. So please listen first of all before judging with the statements and passing the statements, sir. What do you want me to do?
That's exactly. Let me ask, sir. Let me ask that to you. ఇప్పుడు మీరు మూవీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ పర్సన్ టు టాక్ ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ, సో రెస్పాన్సిబుల్ అండ్ సో కేరింగ్. ఇప్పుడు నేను అడిగేది ఒకటే సార్ మిమ్మల్ని, మీరంత విశ్లేషకులు, మీరు చాలా గొప్పవారు, మీ గురించి మీ పైన చాలా రెస్పెక్ట్ ఉంది, అందరికీ మూవీ ఇండస్ట్రీలో కూడా మీరు చాలా మందికి తెలుసు కదా. మీరు మనందరం కూర్చొని ఒకసారి మాట్లాడదాం సార్ ఈ విషయం పైన ఒక ఇంటర్వ్యూలో. నాకు ఇంటర్వ్యూ ఇస్తారా మీరు ఒకసారి? ఎందుకు సార్? రెస్పాన్సిబిలిటీ తీసుకోండి కదా సార్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ గురించి అన్నారు కదా మీరు, మరి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరా? ఇట్స్ నాట్ అబౌట్ ద ఇంట్రెస్ట్, ఇట్స్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరా? ప్రతి విషయం పైన మాట్లాడతారా? ఈ విషయం పైన ఎందుకు మాట్లాడదు? మీ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మాడరా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ ఇష్యూ సార్. మూవీ ఇండస్ట్రీ మీరు కదా, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ సార్. మీరు ఇండస్ట్రీ కాదా? మీ ఇండస్ట్రీలో పవర్ అబ్యూస్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కామన్ మ్యాన్ రోడ్డు గిట్ చేస్తున్నారంటే మీరు మాట్లాడరా? మూవీకి ఇండస్ట్రీకి మీకు సంబంధం లేదా? ఆధారాలు ఉన్నాయి కాబట్టి రమ్మంటున్నాను సార్. మాట్లాడడానికి ఏం మీకు అంత భయం ఎందుకు సార్? మాట్లాడడానికి ఏం సార్? పోలీసు వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి కదా సార్ అన్ని మాడదాం అంటున్నారు కదా సార్. మూవీ ఇండస్ట్రీ నుంచి మాట్లాడడానికి భయం ఏంది? అన్ని ప్రపంచంలో తిరిగే ప్రతి ఒక్క గురించి మాట్లాడతారు కదా, ఫస్ట్ మీరే ఉంటారు కదా మాట్లాడడానికి. మరి ఇప్పుడే మాట్లాడడానికి ఏమి? ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, మంచి విషయం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అంత భయం ఉండదు ఎందుకు సార్ మాట్లాడడం చెప్పండి? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నాన్సెన్స్, then why are you not coming to talk about this publicly? Why not? Then why did you speak about my name? Why did you talk before? Why did you talk before? If you are saying if you are interested, you should not be taking my name. Why should I debate with you? Who are you? Because you belong to the movie industry and you took my name before. The reason I am calling you is you took my name before, sir. I didn't took your name. Yeah, you did. I asked her who is that fellow. Then she said your name. Now, without any confirmation, without any proofs, you gave your statements. No, she said, ask her. How can she say your name? Then how can you talk before without any taking proofs? నీ ఏ ప్రూఫ్ లేకుండా నీ పేరు ఎందుకు చెప్పింది? ఎవరు ఆ మనిషి అని మీరు ఏ ప్రూఫ్ తీసుకోకుండా మీరు మాడినప్పుడు ఆమెకి మీకు తేడా అయింది. ఆవిడ ఆ పేరు చెప్పినప్పుడు తిట్టాను నేను. ఇప్పుడు నేను బరాక్ ఒబామా అంటే తిట్టారా? ఎవరైనా సరే ఊరుకోవే, నీకు వేస్ట్ టైం వేస్ట్. సారీ. అంటే మీ తరపున అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సార్ ఇలా మాట్లాడతారు? మూవీ ఇండస్ట్రీలు, మూవీ పెద్దలు నాట్ ఇంట్రెస్టెడ్, సిగ్గుండాలి. ఇలా ఉంటారు. భూమి మీద ఉండే ప్రతి ఇష్యూ పైన రావడానికి మాట్లాడడానికి రెడీగా ఉంటారు. వచ్చి ప్రతి సంబంధం లేని విషయాల్లో వాడి పిల్లం వాడి ముగ్గురితో వెళ్ళిపోయిందంటే ఈయన కూర్చొని వాడి పిల్లము ఇలా చేసింది కాబట్టి ఇలా అయ్యింది. ఒరే నువ్వు నా పేరు తీసుకున్నావు, నన్ను చెప్పుతో కొడతానన్నావు, నన్ను నాన్ సెన్స్ ఫెల్లో సన్నాసి ఎదవా నోటు కూర్చోట్టు మాట్లాడినావు. ఎందుకు మాట్లాడినావు అంటే నిన్నలా ఆ యాంకర్ తప్పు. ఈజీ కదా యాంకర్ మీరు తోసేయడము. ఇప్పుడు ఆ యాంకర్ గురించి కూడా తెలుసు నాకు. ఇప్పుడు 30 ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను, చూశాను. వాళ్ళకి ఎలా డిఫాల్ట్గా సెట్ అయిపోయిందంటే ఏం అడగమంటారు సార్, ఏం చేయమంటారు సార్, పాజిటివ్గా చేద్దామా, నెగిటివ్ చేద్దాం సార్, కాంట్రవర్షియల్ చేద్దామా సార్. సగం మంది నేను చెప్పినట్టు చేద్దాం సార్. నేను ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే, నిజాలు మాట్లాడండి. ఒక ఆయన అడిగాడు, నెగిటివ్ అడిగాడు, నువ్వు డబ్బుల గురించే చేస్తున్నావు అని మాట్లాడి ప్రూఫ్లు చెప్పి మాట్లాడాను. ఇప్పుడు వీళ్ళు తప్పించుకోవడానికి ఇట్లా మాడుతున్నాడే నాట్ ఇంట్రెస్టెడ్ అంట. ఆయన పర్సనల్ ఇష్యూ గురించి మాడమన్నాను, నా కాబోయే ఫియాన్సీ గురించి మాడమన్నాను. నువ్వు నా పేరు తీసుకుని అడుగు కూర్చొని తిడతావా అయ్యా బయట? నీ మూవీ ఇండస్ట్రీలో మా ఇండస్ట్రీలో ఏమన్నా అంటే అప్పుడు ఒక మూవీ వచ్చిందమ్మ, ఒకటి లారీ అనే మూవీ వచ్చినప్పుడు ఆ ఓన్ ప్రొడక్షన్లో ఒకటి వస్తున్నాడంటే అమ్మ నా బూతులు తిట్టి చండాలంగా మాడినారు. వీళ్ళు ఇవి మిగతా అందరూ వచ్చుకొని మూవీ ఇండస్ట్రీ గురించి మాడుతున్నాం అని ఒక యూట్యూబర్ మూవీ తీసినాడు అనేసి. అప్పుడు ఎందుకు మాడు సంబంధం లేదు, మూవీ ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఎందుకు మాడు? ఇప్పుడు ఎందుకు మాడతాను? ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ నాకు. మరి అంత భయం ఉన్నోడివి కూర్చోవాలి ఇంట్లో గమ్మునే. పెద్ద పీకిడి గాడిలాగా రాకూడదు బయటకి. చెప్పులతో మాకు లేవు ఎడంకాళ్ళు, మాకు లేవు చెప్పులు ఎడంకాలకి, మేము కొట్టలేమా, మేము అనలేమా? ధైర్యం లేనప్పుడు గమ్మునే ఉండాలి. ఫ్రాడ్లు చేస్తున్నప్పుడు నేను మాట్లాడను, యువర్ హెడ్ యువర్ ఇష్యూ. మాకు రావు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ ఇది ఒకటే నేను పుట్టి విరిగినాడు ఇంగ్లీష్లో. మరి వీళ్ళందరూ కూడా వదలండి, నేను ఎవరిని వదలను, అందరికీ పడతాయి, అందరికి తిరిగి ఇచ్చేస్తాను. ఎవడబడితే పోలీసులతో సహా ఎవరెవరైతే ఇట్లా చెంచాలాగా బిహేవ్ చేసుకుంటా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అమ్మలక్కలు తిట్టి మా నాన్నను లాగి వేసినాడో ప్రతి ఒక్కరికి తిరిగి ఇచ్చేస్తాను. తప్పు ఎవరు చేసినా తప్పే, మా నాన్న చేసినా తప్పే. ఐల్ ఫైట్ ఫర్ ఇట్, ఐల్ బీ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. చూద్దాం. నేను ఈగో అనుకుంటే అది మీరు కూడా చేయాల్సిందే, అందరూ ఉండాల్సింది అలాగే. లాని రెస్పెక్ట్ చేస్తున్నావు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అంటే ఒకటి తప్పు చేస్తున్నాడు అంటే తప్పుని చెప్పకపోవడం కూడా తప్పే. నువ్వు పోతే పోన్లేరా, పెద్ద అడుగుతారా, డబ్బులను అడుగుతారా, వదిలేరా అంటే వాడు రేపు నేను నీ ఇంటికి వచ్చి నీ చెల్లికో నీ అమ్మనో ఏమన్నా అన్నప్పుడు అప్పుడు అన్నా ఎవరన్నా రండి అన్నా అంటే బయట కూడా ఇదే మాట అన్నప్పుడు అప్పుడు మండుతుంది.
మా నాన్న టచ్ చేశారు కాబట్టి నేను ఫైట్ చేస్తున్నా కదా, మీ నాన్న టచ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు బాధ. సో ఐ విల్ బీ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ జస్టిస్ సేస్. జస్టిస్ ఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లం, రెండు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి.